మొదటి అధ్యాయము 5వ వచనము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యాకోబు రాసిన ఆ యొక్క పత్రికలో దేవాతి దేవుడు ఒక అమూల్యమైన మాటను మనకి బోధిస్తున్నాడు. ఏమంటే, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలనని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమేనండి, మనమందరం కూడా ఈ యొక్క లోకములో జీవిస్తున్నప్పుడు దేవుడు తన అమూల్యమైన వాక్యము ద్వారా దేవుడు తన సన్నిధి మన మీద ఉంచి మనము ప్రత్యేకముగా ఏర్పరచబడి ఆయన యొక్క సన్నిధికి మనము చేర్చబడ్డాం. మనము ఎలా ఉండాలంటే జ్ఞానముగా మనం ఉండాలి. అజ్ఞానులుగా మనం ఉండటానికి దేవుడు మనలను పిలవలేదండి. జ్ఞానముగా మనము ఉండటానికి, జ్ఞానులుగా మనము జీవించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవనికైనాను కూడా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను. మనము మొదటిగా జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు, బహుశా కొదువ అంటే మనకి ధనం విషయంలో ఎక్కువగా మనకి కొదువు ఉంటుంది, లేకుంటే ఇంటిలో మనకి అనేకమైన కొదువులు ఉంటాయి, లేకుంటే మన పని విషయంలో అనేకమైన కొదువులు మనకు ఉంటాయి, లేకుంటే మనకి అనేకమైన కొదువులు ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ప్రాముఖ్యంగా మనకి తెలియపరిచే కొదువు ఏంటంటే, జ్ఞానం అనే కొదువు మనకి అసలు ఉండకూడదు. ఎందుకంటే మనిషి జ్ఞానము లేకుండా ఉండటం అతనికి మంచిది కాదండి. ఒక మనిషి ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తూ జ్ఞానాన్ని అడిగి పొందుకుంటాడో ఆ మనిషి అప్పుడు పరిపూర్ణుడిగా ఉంటాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజ్య పరిపాలన ప్రారంభించడానికి ముందు దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, ఇంత గొప్ప జనాన్ని పరిపాలించుటకు, నీ ప్రజలను పరిపాలించుటకు నేను ఏ పాటి వాడిని అని సొలొమోను దేవునికి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని లక్షల మంది జన సమూహము, అందులో వారు ఎవరంట? దేవుని ప్రజలండి. సామాన్యమైన ప్రజలు కాదు వాళ్ళు. దేవుడి చేత ఏర్పరచబడి, దేవుని చేత వాళ్ళు పోషించబడి, దేవుని చేత నడిపించబడుతూ, దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు అనుసరిస్తూ నడుచుచున్న ప్రజలు వాళ్ళు. అటువంటి ప్రజలకు ఒక నాయకుడిగా ఉండటానికి, ఒక రాజుగా ఉండటానికి దావీదు తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ఒక మంచి ధన్యత అండి. అసలు రాజుకి ఏదైనా కొదువు ఉంటుందండి? ఎటువంటి కొదువ ఉండదు. రాజు వరకు వెళ్ళక్కర్లేదండి, రాజు కింద పనిచేసే పనివారు కూడా ఎటువంటి కొదువు ఉండదండి. వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా కొదువుగా ఉన్నప్పుడు రాజు సమ్ముఖమందు నిలబడి, రాజా, నాకు పలానా సమస్య, పలానా నాకు కొదువు ఉంది, అది మీరే నాకు తీర్చాలని అక్కడ ఉన్న ప్రజలు రాజుగారి వద్ద నుంచి ఆ కొదువును తీర్చుకుంటారు. కానీ రాజుగారికే కొదువు అయినప్పుడు రాజుగారు ఎవరి వద్దకు వెళ్తారండి? నిజమైన రాజు దేవునికి అనుకూలమైన వ్యక్తి అనుకోండి, దేవుని వద్దకు అతడు వెళ్తాడు. చూడండి, ఇక్కడ సొలొమోను కూడా దేవుని ప్రజలను పరిపాలించడంలోనికి ఆయన మొదటి అడుగు వేస్తున్నాడండి. ఏంటంటే, అడుగు ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తూ, అయ్యా, నీ ప్రజలను పరిపాలించుటకు నేను ఎంతటి వాడను, ఏ మాత్రపు వాడను, నేను ఎన్నిక లేని వాడిని, అయినప్పటికీ కూడా నాకు ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఏంటంటే, నాకు జ్ఞానం లేదని మొదటిగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఏమంటారు, ఇంతమంది జనాలకి నేను రాజుగా పరిపాలించడానికి మా ధన నిధి అంతా కూడా ఖాళీగా ఉంది, ఆ నిధి బహుశా మీరు నాకు ఇచ్చినట్లయితే ఈ ప్రజలను నేను పరిపాలించగలుగుతాను, లేకుంటే ఈ యొక్క
రాజ్య పరిపాలనలో చాలా నాకు కొదువుగా ఉంది, వెండి ఇవ్వండి, నాకు బంగారం ఇవ్వండి, లేకుంటే వజ్ర వైదూర్యాలు ఇవ్వండి, లేకుంటే పలానా రాజ్యం నాకు ఇవ్వండి అని సొలొమోను ఏది కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి మొదటికి అడగలేదండి. ఏమడిగాడంటే నాకు జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు. ఈ రోజుల్లో నిజంగా ప్రతి ఒక్క సంఘాన్ని కూడా దేవుడు తేరి చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా తేరు చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా కానీ జ్ఞానహీనులుగా ఉండి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ జ్ఞానాన్ని పొందుకునే ప్రతి ఒక్క బిడ్డల కొరకు దేవుడు దినమెల్లా కూడా తన చేతులు చాపుచూ పిలుస్తూ ఉన్నాడండి. మనం అందుకనే జ్ఞానము కొద్దిగా ఉన్నప్పుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకొని ప్రజలను 40 సంవత్సరాలు కూడా బహుగా పరిపాలించాడు. 40 సంవత్సరాలు బహుగా పరిపాలించిన సొలొమోను దేవుని యొద్ద మంచి జ్ఞానాన్ని పొందుకున్నాడండి. ఈరోజు మనము 40 సంవత్సరాలు లేకుంటే 50, 60 లేకుంటే 70 సంవత్సరాలు మనము జీవించడానికి దేవుని జ్ఞానము అవసరమై ఉన్నదండి. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు వారు దేవుని యొద్దకు రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదండి. దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసి పొందుకోవాలని ఆశపడుతున్నారండి. మంచిదే, కానీ దేవుడు అంతకు మించి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీలో మొదటిగా జ్ఞానము కొదువైపోయింది, తెలివి తక్కువైపోయింది. తెలివి తక్కువ ప్రజలుగా మీరున్నారు, తెలివి తక్కువ జనాలుగా మీరున్నారు. మీరు మొదట అడగవలసిన వాటిని మీరు మొదట అడగట్లేదు. వెళ్ళటమే మనం ప్రార్థనలో కూర్చుంటాము, మన గురించి, మన అక్కర్ల గురించి, మన అప్పుల గురించి, మన ఆరోగ్య సమస్యల గురించి, లేకుంటే మన ఇంటి సమస్య గురించి, లేకపోతే మన పొలాల సమస్య కానీ, మనకున్న ప్రాపర్టీస్ గురించి అన్నిటిని కూడా దేవుని సన్నిధికి మనము ఆయనకి తెలియజేస్తాం. కానీ మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మొదటిగా నువ్వు నా యొద్ద నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్నట్లయితే మనం ఇబ్బంది పడకుండా, మన పక్కన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము ఒక సరైన మార్గంలో మనం నడవగలుగుతామండి. ఎందుకు ఈ రోజులు ప్రత్యేకంగా చాలామంది కూడా ఆ యొక్క మార్గాన్ని నుంచి తొలగిపోతున్నారంటే వాళ్ళకి జ్ఞానము కొద్దివే ఉందండి, కానీ వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించట్లేదు. వాళ్ళు కారణం ఎందుకంటే లోక జ్ఞానంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. చాలామంది సంఘంలో చేర్చబడినప్పటికీ కూడా వారికి ఎలా ఉందంటే లోక జ్ఞానం వాళ్ళ మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉంటుంది. వాక్యం వింటానే ఉంటారు, కానీ పక్కన ఏం జరుగుతుంది, లేకుంటే అక్కడేం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది, లేకుంటే ఎదరేం జరుగుతుందని ఆలోచిస్తారు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు నిజముగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యం మీద మనము దృష్టి నిలపాలి. అది మొదటిగా జ్ఞానవంతుడికి ఉండవలసిన లక్షణం. అది వాక్యం మీద ఎప్పుడైతే మనము దృష్టి నిలుపుతామో దేవుడు అప్పుడు ఆ కొదువుని మనకి తీరుస్తాడు. ఒక రాజుగారి వద్దకు మంత్రులు పిలువబడ్డారు. మంత్రులు పిలువబడినప్పుడు మంత్రులందరూ కూడా వచ్చారు. వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నా రాజ్యములో గొప్ప విందు నేను చేయబోచున్నాను, ఆ విందుకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు సమకూర్చాలి, ఏదైతే లేదో దాన్ని మీరు సమకూర్చండి అని అక్కడున్న మంత్రులందరికీ కూడా, అక్కడున్న అధికారులందరూ కూడా రాజుగారు ఆజ్ఞాపించాడు. ఒక్కసారి రాజుగారు ఏదైనా ఆజ్ఞాపించినట్లయితే అది చేసి తీరాలి. వాళ్ళ పని ఏంటి? సరే, రాజుగారు చెప్పారు, తన కుమారుడు వివాహం జరుగుతున్నది కాబట్టి రాజ్యంలోకి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ మంత్రులు వెళ్ళి మాట్లాడుతున్నారు. రకరకాల మనుషులు ఉంటారు కదా, అందరితో మాట్లాడుతున్నారు. ఇదిగో పలానా సమస్య ఉంది, ఇదిగో మీరు దీన్ని తీసుకొని రండి, ఇదిగో పలానా ఇబ్బంది ఉంది, అవి మీరు తీసుకొని రండి అని అక్కడున్న ఈ యొక్క అధికారులు అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పలానా ఎగ్జాంపుల్ వ్యవసాయం చేస్తున్నారనుకోండి, ఇదిగోండి వాళ్ళ వద్దకు వెళ్ళి మీరు పలానా ధాన్య నిధులను రాజుగారి సన్నిధికి మీరు తీసుకొని రావాలి,
లేకుంటే కాయగూరలు పండిస్తున్నారు అనుకోండి, వాటిలో శ్రేష్టమైన వాటిని మీరు రాజుగారికి తీసుకొని రావాలి. లేకుంటే పలానా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించిన ఆ యొక్క ఏదైనా విలువైన వాటివి ఉన్నవో వాటిని మీరు రాజుగారి వద్ద తీసుకుని రావాలని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు రాజుగారు ఆజ్ఞ ద్వారా వాళ్ళు వెళ్ళి అందరితో మాట్లాడుతున్నారు. అలాగే ఒక పక్కన పాలు అమ్ముకొని బ్రతికేటి చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తారంటే మీ పశువుల నుంచి వస్తున్న ఆ పాలను మీరు రాజుగారి సన్నిధికి మీరు తీసుకొని రావాలి. ఆ రోజు మీరు ఎవరికి కూడా ఆ పాలు మీరు అమ్మకూడదు, మీరు ఇవ్వకూడదు, మీరు రాజుగారి సన్నిధికి ఆ పాలు మీరు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు అక్కడున్న ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు పాలు తీసుకొని రావటం మొదలుపెట్టారండి. పాలు తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చి అక్కడ ఏదైతే ఒక పాత్ర ఉన్నదో దాంట్లో పొయ్యమని వాళ్ళు ఆజ్ఞాపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చి పాలు పోస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జ్ఞానవంతుడిగా ఆలోచించి నీళ్లు తీసుకుని వస్తున్నాడు. ఎంతమందిలో నేను క్యాన్లో తీసుకొచ్చేది ఎవరికి కూడా తెలియదు కదా అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా చాలా చక్కగా క్యాన్తో పాలు తీసుకుని వస్తుంటే ఈ క్యాన్లో ఉన్నది ఎవరికి కూడా తెలియదని చెప్పి అతను అజ్ఞానుడు అయినప్పటికీ కూడా ఒక జ్ఞానాన్ని ఉపయోగించుకొని పాలుకు బదులు నీళ్లు తీసుకుని వస్తున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడే విషయం ఏంటంటే మనుషులు కళ్ళను కప్పి మనము తిరగవచ్చు, కానీ దేవుడు కళ్ళను కప్పి మనము తిరగలేము. అక్కడ అతను పాలు పోసాడో లేకుంటే నీళ్లు పోసాడో అక్కడ ఉన్న వాళ్ళు చూసారో చూడలేదో పక్కన పెట్టండి, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు చెప్పిన రీతిగానే చాలామంది ఏం చేస్తారంటే లోక జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తారు. ఏంటండి, లోకంలో ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది దాన్ని ఇష్టపడేది ఏంటంటే లోక జ్ఞానాన్ని ఇష్టపడుతున్నారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని వద్దకు వచ్చి జ్ఞానాన్ని అడగలేకపోతున్నారు, అడిగినా కానీ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీరు ఇంకనూ కూడా లోక జ్ఞానంతో కూడా కొద్దిగా నింపబడి ఉన్నారు. కంప్లీట్గా దాన్ని తొలగించుకున్నట్లయితే అప్పుడు దేవుడు నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్, ఒక మంచినీరు, ఒక మురికి నీరు మనం పట్టినట్టయితే ఆ వాటర్ బాటిల్ మనకి క్లియర్గా మనకు కనిపించదండి. ఆ నీరంతా కూడా ఎట్లా కనిపించిందంటే చాలా అసహ్యంగా కనపడుతుంది. అది ఎందుకు పని చేయని వాటర్ బాటిల్గా ఆ నీరుగా మనకు కనపడుతుంది. అదే బాటిల్లో మనము మంచినీరు పోసినట్లయితే ఆ నీరు ఎంతో క్లియర్గా కనపడుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, కొద్దిగా నువ్వు లోక జ్ఞానంతోనూ కొద్దిగా దైవ జ్ఞానంతో కూడా నువ్వు నింపబడలేవు. నువ్వు ఏదైనా ఒక్కదాంతో నువ్వు నింపబడాలి. లోక జ్ఞానం కావాలా లేకుంటే దైవ జ్ఞానం కావాలా? చూడండి, లోక జ్ఞానం అనేది అందరూ కూడా ఇష్టపడతారు. కుయుక్తిగా లేకుంటే ఇతరులను మోసపుర్చినట్లుగా, లేకపోతే ఇతరులను బాధించినట్లుగా, లేదా ఇతరులను గాయపరిచినట్లుగా లోక జ్ఞానం ఉంటుందండి. దేవుని జ్ఞానము దైవ జ్ఞానం అండి. ఇతరులను ప్రేమిస్తుంది, ఇతరులను ఆదరిస్తుంది, ఇతరులను సత్య మార్గంలో నడిపిస్తుంది జ్ఞానం. అందుకని దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా మొదటిగా క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ కూడా మనము దేవుని వద్ద నుంచి మనం అడగవలసిన మొదటిది ఏంటిదంటే జ్ఞానాన్ని మనం అడగాలండి. జ్ఞానాన్ని మనము అడిగినప్పుడు ఆ జ్ఞానము దేవుడు మనకి సమృద్ధిగా మనకిస్తాడండి. ఎవరిని కూడా నేను గద్దించనని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము అడగటానికి దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు అడిగేటప్పుడు దేవుడు అంట నిన్ను గద్దించడంట. గద్దించగా నీకు ధారాళంగా దేవుడు ఇస్తానంటున్నాడు. సొలొమోను దేవుడి జ్ఞానాన్ని అడిగాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఎక్కడ కూడా దేవుని చేత గద్దించబడలేదు. దేవుడు కూడా సంతోషించాడు. సొలొమోను అడగవలసిన దాన్ని మొదటిగా అడిగాడు, అప్పుడే దేవుని వద్ద నుంచి పొందుకున్నాడండి. అలాగే దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోలు కూడా వాళ్ళు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వారికి రాజు సన్నిధి నుంచి ప్రతి దినము కూడా ఆహారము తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తున్నారండి. మంచి మంచి ఆహారము, మాంసం కానీ లేకుంటే ద్రాక్షరసం కానీ
ఇంకా మంచి మంచి వంటకాలన్నీ కూడా చేసి రాజు సముఖం నుంచి రాజుగారు తినే భోజన పదార్థాల్లో రాజుగారికి ఏదైతే వండారో అయ్యే భోజన పదార్థాలు వీళ్ళ యవనస్తులకైన నలుగురి వద్దకు కూడా తీసుకొచ్చినప్పుడు దానియేలు మాట్లాడుతున్నాడు, షడ్రకు అబేద్నెగోలు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈ ఆహారం మాకొద్దు. ఏమన్నారండి? కేవలం వాళ్ళు యవనస్తులండి, వాళ్ళు యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే రాజుగారి సముఖం నుంచి వచ్చిన ఈ ఆహారం మాకు వద్దు, ఈ ఆహారం తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోనము అని చెప్పి అక్కడ ఆహారాన్ని వాళ్ళు తినలేదండి. వాళ్ళు అక్కడున్న అధికారితో మాట్లాడుతూ మాకు ఈ ఆహారం మాకు అక్కర్లేదు, కానీ మాకు కాయగూరలు మాకు ఇవ్వండి, కాయగూరలతో మాకు భోజనాన్ని మాకు ఇవ్వండి, 10 దినములను మమ్మల్ని పరీక్షించండి. అప్పుడు మేము నీరసంగా వికారంగా మేము కనపడినట్లయితే మీరు తీసుకొచ్చిన ఆహారాన్ని మేము తింటాం అని చెప్పినప్పుడు 10 దినములు కూడా అక్కడున్న అధికారి వాళ్ళకి కాయగూరలతో వండిన భోజన పదార్థాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు 10 దినాలు కూడా వారిని పరీక్షించినప్పుడు ఎవరైతే మాంసాహారాన్ని తింటూ వాళ్ళు బ్రతుకుతున్నారో వారిని చూశాడు, కాయగూరలు తింటున్న ఈ నలుగురిని చూశాడు. వారికంటే వీరు ఈ నలుగురు కూడా చాలా బలవంతులుగా ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూసినప్పుడు కూడా ఎంతో సౌందర్యంగా కనిపించినాయండి. చూడండి, అపవిత్రమైన వాటిని తిని మేము ఎక్కడ కూడా మేము అపవిత్రపరుచుకోము. అటువంటి ఆహారం మాకొద్దు, శ్రేష్టమైనదా వద్దు, రాజుగారి తినేదా వద్దు మాకు. ఎందుకంటే ఆ రాజు ఎక్కడో ఏ దేవతకో ఏ దేవుడికో బలి అర్పించిన ఆ మాంసం తిని మేము దేవుని ఎదుట మేము దోషులుగా మేము ఉండము. మేము మా దేవుని ఎదుట నిర్దోషులుగా మేము కనపడాలి. మేము నిత్యము సేవిస్తున్న దేవుడు మాకు ఏదైనా ఇవ్వటానికి ఆయన సమర్థుడని చెప్పి దేవుని నామని మహిమపరిచారు. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడండి. మనము జ్ఞానాన్ని మనం పొందుకోలేకపోతే మన జీవితానికి అర్థమే ఉండదండి. మనం ఎన్ని సంవత్సరాలు కూడా మనం బైబిల్ చదివినా మనకు అర్థం కాదు. ప్రార్థన చేస్తున్నా మనం ఏమని ప్రార్థన చేస్తాం మనకు అర్థం కాదు. నిజమైన జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అనుదినము కూడా దేవుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పొందుకుంటాడండి. దేవుని యొక్క మాటే జ్ఞానము, దేవుని యొక్క వాక్యమే జ్ఞానము. ఆ ఒక జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లయితే మనం ఎక్కడ కూడా మనము త్రొట్టిల్లి పడిపోమండి. అందుకని సామెతలో కూడా ఒక మంచి మాటను మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. సామెతలు 4వ అధ్యాయము, సామెతలు 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నీ నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవక నుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి 6వ వచనంలో జ్ఞానమును విడవక నుండిన ఎడల అది నిన్ను కాపాడును. మనము ఎప్పుడు కాపాడబడతామంటే మనం ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని మనము విడిచిపెట్టగా మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుందండి. అది అవసరమైతే కింద ఇంకొక మాట, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఎంత మంచి మాట చూడండి. మొదటిగా కాపాడుతుంది, రెండోదిగా రక్షిస్తుంది. లోకంలో కూడా జ్ఞానం ఉందండి. అదేం చేస్తుందంటే మనుషులందరినీ కూడా నాశనాన్ని చేస్తుంది. ఏ ఒక్కరిని కూడా రక్షించట్లేదు ఆ జ్ఞానం. ఏ ఒక్కరికి కూడా మంచి మార్గాన్ని చూపించట్లేదు ఆ జ్ఞానం. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక సిగరెట్ తాగే వ్యక్తి సిగరెట్ పెట్టి తీసుకుంటాడు. దాని మీద ఏముంటుంది? సిగరెట్ మీరు తాగొద్దు, తాగినప్పుడు మీకు లెన్స్ పాడైపోతాయి, మీకు చాలా హానికరం అని దాని మీద ఉంటుంది. మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంటుందని ఆ పెట్టి మీద రాసి పెడతాడు. లోక జ్ఞానాన్ని పొందుకున్నవాడే దాన్ని తాగుతాడు.
దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు దాన్ని చూసి అసహ్యపడతాడు, చేదరించుకుంటాడు. లోక జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుంటాడు. పెట్టి మీద ఉన్నది నా ఆరోగ్యం పాడైపోద్ది, తాగేది నేనే కదా, నా ఆరోగ్యం పాడైపోద్ది అని కూడా అతనికి ఏమనిపించదు, తీసుకుంటాడు, తాగుతాడు. అక్కడ ముందుగానే వాడు చెప్తాడు, అక్కడ కంపెనీ వాడు, అరే నాయన ఇది నువ్వు తాగొద్దు, నీ ప్రాణానికి ఇది ప్రమాదము. అలాగే వైన్ కూడా, ఇది తాగితే నీ మొత్తం కూడా కిడ్నీలు, నీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా పాడైపోద్దని చెప్పి ఆ సీసా మీద రాసి పెడతాడు. అయినా కానీ వాడు ఏం చేస్తాడు, తాగుతాడు, దాన్ని ప్రాణాన్ని నాశనం చేసుకుంటాడు. చూడండి, చాలా క్లియర్గా కంపెనీ వాళ్ళు కూడా ముద్రించి ఆ పెట్టి మీద లేకుండా ఆ సీసా మీద ఉంచినప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్నే ప్రేమిస్తున్నారండి. దేన్నైతే దేవుడు ప్రేమించకూడదని చెప్తున్నాడో దాన్ని ప్రేమిస్తున్నారు. ఇక్కడ అందుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానాన్ని నువ్వు ప్రేమించిన యెడల అది నిన్ను కాపాడుతుంది. ఒక మంచి స్థిరమైన పునాది మీద నిన్ను నిలబెడుతుందండి జ్ఞానము. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనకున్న ధనం అంతా కూడా, మనకున్న వెండి బంగారం అంతా కూడా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మొదటిగా ధనాన్ని మనము సంపాదించుకున్నట్టు కంటే, లేకుంటే వెండిని సంపాదించుకున్నట్టు కంటే, ఆస్తులను సంపాదించుకున్నట్టు కంటే, మొదటిగా వీటన్నిటిని కూడా సంపాదించుకునే ముందు మనము జ్ఞానాన్ని మనం మొదట కలిగి ఉండాలి. ఎందుకంటే అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను రక్షిస్తుంది. మనము కాపాడబడకపోతే, మనము రక్షింపబడకపోతే మనము ఈ లోకంలో మనం జీవించలేమండి. అను నిత్యము కూడా దేవుడు కాపాడుతున్నాడు, రెండోదిగా రక్షిస్తున్నాడు. వాడు పేదవాడైనా, వాడు ధనవంతుడైనా, దరిద్రుడైనా, లేకుంటే ఏమీ లేనివాడైనా కానీ ప్రతిరోజు కూడా దేవుడు అందరినీ కూడా కాపాడుతున్నాడు, అందరినీ కూడా రక్షిస్తున్నాడండి. ఈ రోజుల్లో జ్ఞానాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని జ్ఞానాన్ని విసర్జించి లోకంలో ఏదో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారండి. వ్యర్థమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న మనుషులందరూ కూడా దాని యందు సంతోషిస్తున్నారు. సొదొమ గొమొర్రాలో కూడా లోతు తన కుటుంబం కూడా ఉంది. లోతు భార్య, తన 2 కుమార్తెలు కూడా సొదొమ గొమొర్రాలో ఉన్నారు. దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతు కుటుంబాన్ని రక్షిస్తామని చెప్పి లోతు వద్దకు దూతలు పంపించినప్పుడు లోతుతో మాట్లాడుతున్నారు, ఇదిగో లోతు, ఇక్కడికి దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ సొదొమ గొమొర్రా మీద రాబోతుంది, మీరు ఇమ్మీడియట్లీగా ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి మీరు రావాలి అని వాళ్ళు చెప్పినప్పుడు లోతు కూడా ఆ మాటకు అంగీకరించాడు. లోతు భార్య, లోతు కుమార్తెలు 2 కూడా ఆ మాటను అంగీకరించి ఆ మాటను విని ఆ యొక్క వాళ్ళ చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దాటారండి. ఆ దాటే క్రమంలో దేవుడు కూడా ఒక మాట మాట్లాడాడు, మీరు వెనక తట్టి తిరిగి చూడవద్దు అని మాట్లాడితే, దేవుడు మాట్లాడిన మాటకు లోతు భార్య ఏం చేసిందంటే చూస్తే ఏమవుతుందని చెప్పి చూసింది. దేవుడు చెప్పిందేంటి, నువ్వు చూడొద్దు అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేసింది, మహా అయితే చూస్తే ఏమవుతుందిలే అనుకుంది, చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదండి మనుషుని జ్ఞానము. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకి తన వాక్యాన్ని మనకి బోధిస్తున్నప్పుడు, జ్ఞాన వాక్కులు మనకి అందిస్తున్నప్పుడు, మనం ఏదైతే మనము చూడకూడదని దేవుడు మనకు ఆజ్ఞాపించాడో దాన్ని మనం చూడకుండా ఉండటమే మనకి మంచిది. ఏదైతే వినకూడదో దాన్ని వినకుండా ఉండటమే మనకు మంచిది. ఏదైతే చేయకూడదని దేవుడు మనతో మాట్లాడాడో అది చేయకుండా ఉండటమే మనకు మంచిది. లోతు భార్య కూడా దేవుని యొక్క జ్ఞానం నుంచి వచ్చిన యొక్క మాటను పెడచెవిని పెట్టి చూసిందండి. ఇప్పటికీ కూడా ఉప్పు స్తంభమై అదే ప్రాంతంలో అక్కడే ఉందండి. దేవుని మాట ఎంతో అమూల్యమైనదండి, విలువైనది. అది విలువైన మాటలకు మనం విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం విలువ ఇస్తామో అప్పుడే మన జీవితం కూడా ఒక మంచి మార్గంలో, సత్య మార్గంలోకి మనము నడిపించబడతాం.
అందుకనే యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 21:22 వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా అన్న ఒక మాట మనం చదువుకుందాం. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా. యోబు గ్రంథం 21:22 వచనంలో ఆ మాట ఉందండి. ఏమండి, ఎవడైనను కూడా ఈ లోకంలో దేవునికి జ్ఞానం నేర్పేవాడు ఎవడైనా ఉన్నాడండి? ఎవడు కూడా లేడండి. ఆయనకి ఆలోచన చెప్పేవాడని ఎవడు లేడు. ఆయనకి జ్ఞానాన్ని బోధించేవాడు కూడా ఎవడు లేడు. దేవుడి సృష్టి అంతను కూడా 6 దినాల్లో కలగజేసిన తర్వాత ఆయన 7వ దినాన్ని విశ్రమించాడు. 6 దినాల్లో కూడా సమస్త సృష్టిని కూడా కలగజేశాడు. ఎలాగంటే తన జ్ఞానాన్ని బట్టి కలగజేశాడండి. తనకున్న జ్ఞానము ద్వారా ప్రపంచంలన్నీ కూడా నిర్మించాడు దేవుడు. సూర్యచంద్రులు కానీ, ఆకాశ నక్షత్రాలు కానీ, భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, అందులో సమస్తము కానీ దేవుడు తన జ్ఞానం ద్వారా నిర్మించాడు. అలాగే మనుషులందరూ కూడా దేవుడే తన చేతులతో తయారు చేశాడు మొదటి మనిషిని. ఆయన ఎంత జ్ఞానవంతుడో చూడండి. మనుషునికి కావలసిన 2 కళ్ళు, ముక్కు కానీ, నోరు కానీ, బ్రెయిన్ కానీ, లేకుంటే లోపల పనిచేసే అవయవాలు కానీ అన్నీ కూడా దేవుడు ఎంత జ్ఞానముగా దాన్ని చేశాడు చూడండి. అందుకనే దావీదు మాట్లాడతాడు, ఎన్ని కూడా నేను తలుచుకుంటే నాకు ఎలా ఉండదంటే చాలా భయంకరంగా అనిపిస్తుందని దావీదు మాట్లాడుతూ ఉంటాడు కీర్తనలో. నేను నా తల్లి గర్భంలో నేను ఉండగా నాకు ఇటువంటి రూపాన్ని నువ్వు ఇచ్చావయ్యా, నాకు ఇటువంటి రూపాన్ని నాకు ఇచ్చావు, ఎన్ని కూడా ఎలాగ నన్ను నిర్మించావు అని ఎన్ని కూడా నేను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు చాలా భయం అనిపిస్తుందని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. నిజమండి, మనము తల్లి గర్భంలో మనము పిండమై మనము దినం కూడా మనం రూపించబడుతున్నామంటే అవన్నీ కూడా ఒక ఆశ్చర్యమే అండి. అది సైన్స్కి కూడా, శాస్త్రవేత్తలు కూడా ఎవరికి కూడా అందదు అది ఆ జ్ఞానం. దేవుడు అంత జ్ఞానముగా మనుషులను తయారు చేశాడు, సృజిస్తున్నాడు ఆయన. దేవుని జ్ఞానాన్ని మనము అడగాలండి. బహుశా నేను ఒక మాట చెబుతాను, ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే జ్ఞానం లేని ఏ క్రైస్తవుడు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడండి. ఎందుకంటే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు, జ్ఞానము నిన్ను కాపాడుతుంది, జ్ఞానం నిన్ను రక్షిస్తుంది. బహుశా ఆ జ్ఞానం నాకొద్దు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఎన్నడూ కూడా నువ్వు జీవితంలో నువ్వు రక్షించబడలేవు. నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవచ్చు, దినదినము కూడా నువ్వు మందిరంలోకి నువ్వు వచ్చి ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, అన్నిటిని కూడా నువ్వు చేయొచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి లేకుంటే దేవుని సన్నిధికి నువ్వు చేర్చబడలేవు, నువ్వు కాపాడబడలేవు, నువ్వు రక్షించబడలేవు అండి. ఎందుకంటే జ్ఞానము ప్రాముఖ్యమైనది. అందుకనే ఐతోపీయుడైన నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయనకి అర్థం కావట్లేదు. చదువుతున్నాడు, ఏంటి అంతా కూడా ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదని తనలో తను అనుకుంటున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఫిలిప్పును కొనుక్కోబడి ఆయన్ని ఆ యొక్క నపుంసకుడు అధిపతి పక్కన కూర్చోబెట్టింది. ఆ రథం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఫిలిప్పు. చదువుచున్న ఆ యొక్క వాక్య భాగం మీద నాకు తెలియట్లేదని అక్కడ నపుంసకుడు అధిపతి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫిలిప్పు కూడా అక్కడ రాయబడిన ప్రతి ఒక్క మాటను కూడా వివరించి చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడండి. తెలిసిన తర్వాత తీసుకున్నాడా, తెలియకముందు తీసుకున్నాడా బాప్తిస్ము? తెలిసిన తర్వాత వాక్యము ఫిలిప్పు వాక్యాన్ని బోధించాడు. బోధించిన తర్వాత నపుంసకుడు జ్ఞానాన్ని పొందుకున్నాడు. జ్ఞానం పొందుకున్న తర్వాత అతడు అన్న మొదటి మాట ఏంటంటే, నేను కూడా యేసు నామంలో నేను కూడా బాప్తిసం పొందాలి, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఇంకా ఆటంకం ఏంటని ఆయన అడిగినప్పుడు ఇమ్మీడియట్లీగా ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడు. ఒక్కసారి మనం కూడా వాక్యాన్ని మనము పూర్తిగా మనము అర్థం చేసుకున్న తర్వాత దేవుడు మనతో మాట్లాడినప్పుడు కూడా మనము కూడా దైవ కార్యాలు మనము నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అందుకని చూడండి, చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మాట అగ్ని వంటిదని ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉన్నది.
ఆ మాటలు మనము పదే పదే మనం వింటున్నామంటే విన్న కానీ మనము ఇంకను కూడా దేవునికి మనం లోబడకుండా మనం జీవిస్తున్నట్లయితే దేవుణ్ణి మనం మోసం చేసిన వారం కాదండి, మనము మోసం చేసుకుంటున్నాం. అపవాది కూడా, లూసిఫర్ కూడా దేవుని యొక్క సముఖమందు దేవుణ్ణి ఆరాధించేటి వాడాడు. కానీ వాడు ఏం చేశాడు? దేవుని కంటే తన్ను హెచ్చించుకున్నాడండి, గర్వించాడు. ఎక్కడ? హృదయంలో గర్వించాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? లూసిఫర్ని, వాడిని అనుసరించే ప్రతి ఒక్క అనుచరుని కూడా, ప్రతి ఒక్క దూతను కూడా అక్కడి నుంచి తోసివేయటం జరిగిందండి. కారణం ఏంటంటే వాడి జ్ఞానం ఎట్లా ఉందంట? దేవుని కంటే తన్ను హెచ్చించుకుంటూ అతిశయపడుతున్నాడు వాడు. దేవుడికి తెలియదేమో, ఆయనకి తెలియదేమో అనుకున్నాడు, కానీ దేవునికి తెలిసింది. వాడు ఎప్పుడైతే ఆ మాటను అనుకుంటున్నాడో అనుకోక ముందే దేవునికి తెలిసింది. ఈరోజు బహుశా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం కూడా దేవుని మనం పక్కన పెట్టి మనకున్న జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే దేవుని సన్నిధిలోంచి మనం కూడా ఎప్పుడో ఒకసారి మనం కూడా త్రోసివేయబడతాం. దేవుడు కరుణ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఇంకను కూడా తన బిడ్డలను జ్ఞానపూర్లుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనము కూడా దాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. అందుకనే మనము మరలా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము ఒకసారి చూద్దాము. ఇందాక మొదటి వచనాన్ని మనము చదివాము. 3వ వచనంలో 15వ వచనం నుంచి మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏవండి, కొన్ని జ్ఞానాలు ఉన్నాయండి. ఇక్కడ మనము చదివిన ఈ యొక్క 15వ ఇది వచనానికి పైన ఉంటుంది ఈ యొక్క మాటలు. ఎందుకంటే అయితే 14వ వచనము, అయితే మీ హృదయములో సహింపనలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏమండి, పైనుండి దిగి వచ్చేది దేవుని యొక్క జ్ఞానము. భూ సంబంధమైనది, దెయ్యాల సంబంధమైనది ఏంటంట? దైవ జ్ఞానం కాదది. ఒక మనుషుడు తనకున్న తెలివితేటలు ఉపయోగించి మాట్లాడితే అది జ్ఞానమని మనం అనుకోవద్దు. అందుకనే జ్ఞానం లేనివాడంట ప్రతి ఒక్క మాట కూడా నమ్ముతాడంట. తల్లి ఏదో మాట చెప్పిద్ది, నమ్ముతాడు. తండ్రి ఏదో ఒక మాట చెప్తాడు, నమ్ముతాడు. అలాగే ఫ్రెండ్స్ ఏదో ఒక మాట చెప్తారు, నమ్ముతారు. అలాగే ఆ బంధువులు ఏదో మాట చెప్తారు, నమ్ముతారు. జ్ఞానం లేనివాడు ప్రతి ఒక్క మాటను కూడా నమ్ముతాడు. వాడు ఎందుకు నమ్ముతాడంటే వాడికి జ్ఞానం లేదు. అసలు ఇది ప్రకృతి సంబంధమైనదా, ఇది దెయ్యాల సంబంధమైన జ్ఞానమా, లేకుంటే ఇది పైనుంచి దిగి వచ్చిన దైవ జ్ఞానం అనేది వాడికి తెలియదు. వాడికి ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉండేలా అతడు నన్ను అడగాలి, నన్ను అడిగిన ద్వారా మీరు పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని చాలామంది ఎక్కడ జ్ఞానాన్ని వెతుక్కుంటున్నారంటే దెయ్యాల వద్ద, లేకుంటే ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఈ జ్ఞానం అంతా కూడా జ్ఞానము ఒంటిదై ఉన్నది. చూడండి, ఇది జ్ఞానంలాగే కనపడదండి, దాని వంటిది, అటువంటిది. అంటే ఇది నిజమైన జ్ఞానం కాదు. ఇది భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దెయ్యముల జ్ఞానము. ఏ జ్ఞానము? వాళ్ళు జ్ఞానం అనుకున్నారు కానీ జ్ఞానం వంటిదండి అదంతా కూడా. అదంతా కూడా అజ్ఞానమే. ఒక మనుషుల్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆ జ్ఞానం పనిచేయదు. ఒక మనిషిని సత్య మార్గంలో నడిపించడానికి ఆ జ్ఞానం పనిచేయదు. ఒక మనిషిని సరైన ఒక మంచి స్థితిలో ఉంచడానికి ఆ జ్ఞానం పనిచేయదండి. ఈ లోకంలో చాలామంది చేసేది ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఏదో పొలాలు సంపాదించుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి, మంచి మంచి వివాహాలు చేసుకోవాలి, పుట్టినరోజులు వస్తే ఘనంగా చేసుకోవాలి.
లేకుంటే ఏదో ఒక రోజు ఘనంగా చేసుకోవాలని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో వాళ్ళు సంతోషిస్తున్నారండి. ఎంత జ్ఞానం కలిగి ఉంటున్నాడంటే మనిషి చాలా జ్ఞానం కలిగి ఉంటున్నాడు. ప్రకృతి సంబంధమైనది, దెయ్యాల సంబంధమైన జ్ఞానాన్ని చాలా పొందుకున్నాడు, ఎక్కువైపోతుంది ఆ జ్ఞానం వారికి. కానీ ఒక మంచి స్థిరమైన జీవితాన్ని అతను కలిగి లేడండి. నిజమైన జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి తన జీవితాన్ని గురించి ఆలోచిస్తాడు. మొదటిగా అసలు నా జీవితం ఏంటి, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఈ యొక్క జీవితం ద్వారా నేను ఏం చేయాలి, నేను ఏమి నేర్చుకోవాలి, నేను ఇతరులకి నేను ఏమని నేను నా జీవితం గురించి తెలియపరచాలి అని చెప్పి తను ఆలోచించుకుంటాడు. రెండోదిగా టైం కూడా 24 గంటల్లో కూడా మన టైంకి కూడా చాలా మనకి విలువైనదండి. చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు, అరే సమయం పోతే మళ్ళీ తిరిగి రాదురా, ఒక నిమిషమైనా, ఒక క్షణమైనా, ఒక గంట అయినా, ఒక గడి అయినా కోల్పోయిన సమయాన్ని తిరిగి తీసుకురావటము ఎవడి తరం కాదని చెప్తారు. అందుకని సమయాన్ని మనం పోనీక మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎట్లా ఉండాలి, మనము ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని మనము పొందుకోకూడదు, దెయ్యాల జ్ఞానాన్ని అంతకుమించి మనం పొందుకోకూడదు. అందుకనే జ్ఞానం లేని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వారి జీవితాన్ని 24 గంటలు ఉన్నప్పుడు 24 గంటల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదండి. చాలామంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం చేయాలి, ఏం చేయాలి ప్రొద్దున లేచిన కాడ నుంచి పడుకునే వరకు కూడా నేను ఏం చేయాలి, నేను ఏం సాధించాలి అని ఆలోచనలోనే ఉంటారు. కొంతమంది అయితే పెద్ద చదువులు చదువుతారు. చదివి ఏం చేస్తున్నావా నువ్వంటే, పొద్దున్నే టిఫిన్ చేశానండి, మధ్యాహ్నం భోజనం చేశాను, రాత్రి చక్కగా తినేసాను, పడుకుంటున్నాను అంతే. అవసరమైతే మధ్యలో టీవీ చూస్తాను, అంతకుమించి ఫోన్ చూస్తాను. అరే నాయన, మీ అమ్మ నాన్నగారు ఎంత చదివిచ్చారు కదా, ఎండలో కష్టపడి వాళ్ళు వాననక ఎండనక రేయనక రాత్రి అనక కష్టపడి నిన్ను ఇంత డబ్బులు అప్పు తెచ్చి మరి నిన్ను చదివిచ్చారు కదరా, దేనికంటే పడుకోవటానిక, లేకుంటే తిని టీవీ చూస్తానిక? ఈ రోజుల్లో కూడా అండి చాలామంది కూడా ఏం చేస్తారంటే, మనము ఇది ఒకరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కదండి, ఎంత కూడా మనందరికి కూడా కావలసిన మాటలే. ఎందుకంటే మనము చదివినది వ్యర్థంగా పోకూడదండి. చదివిన ప్రతి ఒక్క చదువు కూడా మనం వ్యర్థం చేయకూడదు. మనం ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వాళ్ళు చదువుకి తగినట్లుగా పని చేయట్లేదు. చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళు సంతోషిస్తున్నారు. అది సంతోషింపదగినది కాదండి. అది చదివిన చదువుకి దానికి తగినట్లుగా నువ్వు ఉద్యోగం చేయాలి, లేకుంటే ఫలానా ఆ చదువుకు తగినట్లుగా నువ్వు ఆ పని చేయాలి. నువ్వు అప్పుడే దానికి విలువ ఇచ్చినట్లుగా. మనము విలువ ఇవ్వలేదనుకోండి, మన జీవితం కూడా ఏంటంటే పతనమైపోతుంది. చాలామంది నేను చూశానండి, పెద్ద పెద్ద చదువులు చదివారు, వాళ్ళు తీరా చూస్తే ఏం చేస్తారంటే పెయింటింగ్ పని చేయటము, లేకుంటే రోడ్లు ఓడటము. విజయవాడలో కూడా నేను ఒక అతను నాకు తెలుసు, ఏంటయ్యా నువ్వు ఎంత చదివావంటే, చదివానండి నేను డిగ్రీ పైన చదివాను అన్నాడు. తీరా చూస్తే ఏం చేస్తున్నాడు, రోడ్లు ఉడుస్తున్నాడు. అదేంటి ఏమన్నారు, ఉద్యోగాలు ఇవ్వండి, ఎక్కడ కూడా డబ్బు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి. ఎక్కడ ఇస్తామండి? నేను చదువుకున్నది దేని కొరకు, నువ్వు తెలియదా నీకు ముందుగానే? ఏమండి, అందరూ కూడా లంచం పెట్టితే ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు కాదండి. ఒక అతనంట, నేను న్యూస్లో చూశాను, నైట్ వాచ్మెన్ పని చేస్తూ కూడా 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాడంట. ఎన్నండి? 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాడు. అతనిలో జ్ఞానం ఉందా లేదండి? జ్ఞానం ఉంది అతనిలో. నైట్ ఉద్యోగం చేస్తూ పగల కూడా చదువుకుంటూ 5 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాడంటే, అంటే అది కూడా ఇప్పుడు రీసెంట్గానే. అసలు ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవాలంటే కింద మీద పైన పడినా కానీ, డబ్బులు ఇచ్చినా కానీ అది వచ్చిద్దో రాదో చెప్పలేము మనం.
ఈ రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము జ్ఞానాన్ని పొందుకొని మనము ఆ యొక్క జ్ఞానానికి విలువ లేని వారిగా మనము జ్ఞానం ఉన్నా కానీ జ్ఞానాన్ని ఉపయోగించాలండి. మనము విలువ లేని వారిగా మనం ఉండకూడదు. మనము మన తల్లిదండ్రులకు సహాయపడాలి, మన చుట్టూ ఉన్న వారికి సహాయపడాలి, మన గ్రామంలోనూ మన పట్టణంలోనూ అందరికీ కూడా మన సహాయంగా మనం ఉండాలి. ఎందుకంటే మనము జ్ఞానులు బండి, మనము అజ్ఞానంలో అనేకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జ్ఞానంలోకి నడిపించాలి. యేసయ్య ఒక మాట అన్నాడు. యేసు ప్రభు పేతురును ఉద్దేశించి, పేతురు నువ్వు ముమ్మారు కూడా నువ్వు అబద్ధం ఆడతావయ్యా అంటే, పేతురు ఏమన్నాడు? ఆయన జ్ఞానంతో, ఆయన జ్ఞానం ఉందనుకొని చెప్పి ఎవరైనా నీతో అబద్ధం ఆడవచ్చు, ఎవరైనా కానీ అబద్ధం ఆడొచ్చు, కానీ నేను మాత్రం అబద్ధం ఆడట్లేదు యేసయ్య. నేను నీ కోసం ప్రాణం ఇస్తాను, నా ప్రాణం నీ కొరకు అర్పించేస్తాను అంతే అని మాట్లాడాడు. అయినా కానీ యేసయ్య ఏమన్నాడు? నువ్వు ముమ్మారు కూడా నువ్వు అబద్ధం ఆడతావయ్యా అని చెప్పినప్పుడు యేసయ్యని అక్కడ వాళ్ళు కొడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు, లేకుంటే హింసిస్తున్నప్పుడు పేతురు చూస్తున్నప్పుడు బాధపడుతున్నాడు. దూరం నుంచి కూర్చొని చూస్తూ కూడా అక్కడ ఎవరో ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు ఆయనతో పాటు ఉన్నవాడవే కంటే, అమ్మో నేను కాదు అని ఒక్క క్షణంలోని ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే అబద్ధం ఆడేసాడు. అంటే చాలా సులువుగా చెప్పేది ఏంటంటే, మనము అబద్ధాలే చెప్తాం. మనం చాలా సులువుగా తొందరపడి మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ఏంటంటే నిన్ను నన్ను నాశనం చేసేస్తుంది. ఎవరైతే ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో వారి జీవితాన్ని పతనం చేస్తుందండి. అబద్ధం ఆడేవాళ్ళు కూడా అంతే. మరుక్షణము కూడా ఆలోచించకుండా టక్కమని చెప్పేది ఏంటంటే అబద్ధమే. తల్లిదండ్రులు కూడా మనం కూడా గమనించాలి. మనం ఒక మాట మనం అడిగినప్పుడు మన పిల్లలు టఫీమని సమాధానం చెప్పారని మనం సంతోషించకూడదు. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, నిజం ఆడుతున్నారు, మనము కనిపెట్టాలి. ఇలా స్కూల్కి వెళ్ళావా అంటే ఆ స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని చెప్తారు. కానీ వీళ్ళ మమ్మీ డాడీ వీళ్ళ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారా, లేకుంటే ఆటలాడుతున్నారా, లేకుంటే ఇతరులను కొడుతున్నారా, లేకుంటే స్కూల్ నుంచి బయటకు వచ్చి ఆడుతున్నారా, లేకుంటే మరో ప్రాంతానికి వెళ్తున్నారా అనేది వాళ్ళకి తెలియదు కదా. చూడండి, మన తల్లిదండ్రులు కూడా మనము మోసపించినా కానీ దేవుణ్ణి మనం మోసపించలేమండి. మనము అబద్ధం ఆడుతూ మనం మొదలుపెట్టినట్టయితే అదే అబద్ధం తొదుకు మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి మనల్ని అప్పగిస్తుంది. పేతురు కూడా అంతే. నువ్వు ముమ్మారు కూడా నువ్వు అబద్ధం ఆడతావని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ మాట తప్పకుండా జరిగిందండి. జరిగిందా లేదా? జరిగింది. కోడి కూడా ముమ్మార్లు కూసిద్దని యేసయ్య చెప్పాడు. మూడో మాట నాకు తెలియదు అన్నట్లుగానే ఇమ్మీడియట్లీ కోడి కుక్కరొక్కరు అని కోసింది. అది కోడి కూసిన తర్వాత పేతురు కూడా ఆశ్చర్యపడిపోయి సంతాపపడి దుఃఖపడుతూ వెళ్ళిపోయి ఏడ్చాడండి. చాలా ఏడ్చాడు. ఎందుకంటే హృదయం బద్దలైపోయింది. ఎప్పుడైతే మూడోసారి కోడి కొయ్యటం మొదలుపెట్టిందో, ఆయన అబద్ధం ఆడిన తర్వాత మూడోసారి అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసిందో, అప్పుడు యేసయ్య కూడా పేతురు వెంక ఇట్లా దీనంగా చూశాడు. చూసిన తర్వాత పేతురు గుండె కూడా పగిలిపోయిందండి. నేను నీ కొరకు ప్రాణం ఇస్తానన్న పేతురు అబద్ధం ఆడేశాడండి. కారణం ఏంటి? ఏ జ్ఞానాన్ని అప్పుడు కలిగి ఉన్నాడండి పేతురు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం. హృదయం పగిలేదాకా, గుండె పగిలేదాకా ఏడ్చాడు పేతురు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళక మునిపే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలండి. పల్లెటూరులో చూడండి, కోళ్ళు కూడా ఉదయం 4 గంటల నుంచి ఏం చేస్తాయంట? కోస్తూ ఉంటాయి. దేవుడు వాటికి జ్ఞానం ఇచ్చాడు. ఏమండి, ఏ కోడైనా కానీ ఉదయం 4 గంటల నుంచి లేకుండా 3 గంటల నుంచే అది కోత పెట్టడం మొదలు పెడతా ఉంటుంది. ఒక రోజు అంట ఒక యజమానుడు ఒక గాడిదని ఒక కుక్కను పెంచుకుంటున్నాడంట. గాడిదని కుక్కను పెంచుకోవాలంటే గాడిద ఏం చేయాలి? బట్టలు మోయాలి, లేకపోతే యజమానుడిని మోసుకుంటూ పోవాలి. దాని పని అది. కుక్క పని ఏంటి? ఇంటికి కాపలా ఉండాలి. ఒక రోజు అంట కుక్క దానికి ఏదో ఒంట్లో బాగా పడుకుందంట.
పడుకుంటే గాడిద మెలకుగా ఉందంట. ఆ క్షణంలో ఆ రాత్రి ఆ క్షణంలో గాడిద మెలకుగా ఉందంట. మెలకుగా ఉండి ఏం చేస్తుందంటే, కుక్కకేం ఒంట్లో బాగాలేదు, పడుకుంది కాబట్టి నేను అరుస్తాను, నా యజమానుడు వచ్చి ఆ దొంగను కొట్టి నన్ను సన్మానిస్తాడు అనుకొని ఈ గాడిద ఏం చేస్తుందంటే ఒకటే అరుపు అరుస్తుందంట అర్ధరాత్రి. యజమానుడికి లోపలుండి బీపీ రేగిపోయి వచ్చి గాడిదను టపి అని బాధేసి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటి? గాడిద ఏం చేయాలి పని? బట్టలు మొయ్యాలి, ఆయన్ని మోసుకుంటూ పోవాలి. అందుకే కుక్క పని గాడిద చేస్తే ఎట్లా ఉంటుంది? దెబ్బలు పడతాయి. కుక్క అయితే తప్పించుకుంది, గాడిదకైతే దెబ్బలు పడింది. ఎందుకంటే దాని పని ఇది చేసింది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనము ఏ పని చేయాలో దేవుడు మనకి చెప్పినప్పుడు ఆ పని మనం చేయాలి. అప్పుడప్పుడు కూడా కొన్నిట్లో మనం ఏం చేయాలంటే మనం అట్లా ఇరుక్కోకూడదు. అది నీ పని కాదని దేవుడు నీతో మాట్లాడాడు. అది నీ పని కానప్పుడు ఆ పని నువ్వు చేయడం నువ్వు ఇష్టపడకూడదు. లోతు భార్య కూడా అదేగా చేసింది. అమ్మ వెనక తిరిగి నువ్వు చూడటం నీ పని కాదని దేవుడు మాట్లాడినప్పుడు నేను వెనకే తిరిగి చూస్తానండి. ఇలా ఎంతమంది నలుగురు ముందుకు పరిగెడతా ఉంటే అలా లోతుకి 2 కుమారులు, తన భార్య కూడా ఇట్లా పరిగెడతా ఉంటే ఇలా ముగ్గురికి రాలేదండి. నలుగురిలో వాళ్ళ ముగ్గురికి కూడా ఆలోచన రాలేదు, కానీ లోతు భార్యగా వచ్చింది. అమ్మో ఏమైపోయింది, ఇప్పుడు వరకు నేను అక్కడే ఉన్నానుగా, సొదొమ గొమొర్రా మంచి సుందరమైన ప్రదేశం అదంతా కూడా. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు, రాజ్యమార్గాలు, అక్కడ పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. ఆ పట్టణం ఎట్లా తగలాడిపోతుంది, అది ఎట్లా నాశనం అయిపోతుందని చెప్పి అది ఉత్తుదే అనుకొని చెప్పి వెనక తిరిగి చూసింది. చూడండి, దేవుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా వ్యర్థంగా పోదండి. లోతు భార్య కూడా శిక్ష ఇమ్మీడియట్గా వచ్చేసింది. ఈ రోజుల్లో మనం కూడా జ్ఞానానికి వ్యతిరేకంగా మనము వెళుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎందుకని శిక్షించట్లేదంటే, మనం ఇంకనూ కూడా నేర్చుకొని మనము దేవుడిని మనం మహిమపరుచుతామని దేవుడు ఇంకనూ కూడా చూస్తానున్నాడు. కానీ జ్ఞానం మన వద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని అసహించుకుంటున్నాం. చాలా అది మన జీవితానికి మంచిది కాదండి. ఒక స్కూల్లో టీచరు పిల్లలు తప్పు చేసినప్పుడు ఇమ్మీడియట్లీగా వారిని కర్రబెట్టి కొట్టినప్పుడు ఆ పాపకు కానీ ఆ బాలుడికి కానీ మంచి మార్గాన్ని వాళ్ళు చూపించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు అదే తప్పు అట్లాగా అరే అరవమాకండ్రా, లేకుంటే హోంవర్క్ చేయండిరా, లేకుంటే మీరు ఇలాగ ఉండండి అలాగ ఉండండి టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు అలా కాకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు టీచర్ ఏమీ మాట్లాడతలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా చెలరేగిపోతారు, ఇంకా అల్లరి చేస్తారు, ఇంకా అల్లరి చిల్లరగా ఉంటారు. మా సార్ ఇట్లాగంటాడు, ఏమనరు మమ్మల్ని, మా టీచర్ గారు ఏమనరు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటే చివరికి ఎవరు మోసపోతారంటే ఆ పిల్లలే తమ భవిష్యత్తుని కోల్పోతారండి. ఈ రోజుల్లో పెద్దలు విన్న మనం కూడా మన పిల్లలకి మంచి చెప్పి మనం కూడా మంచిగానే బ్రతకాలి. వాళ్ళకి మనం మంచి బోధించి మనం కూడా ఒక మంచి మార్గంలో మనం నడిచినట్లయితే అప్పుడే దేవునికి ఘనత కలుగుతుందండి. అందుకనే ఇక్కడ ఏ జ్ఞానాన్ని మనలోంచి తొలగించుకోవాలంటే ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, అలాగే దెయ్యాల జ్ఞానం అనేది మనలో ఉండకుండా దాన్ని పూర్తిగా మన నుంచి నిర్మూలన చేసేయాలి. అలాగే ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాం. 17వ వచనము 3వ అధ్యాయము 17వ వచనాన్ని, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది. చూడండి, పైనుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది అని ఇక్కడ దేవుని యొక్క మాట మనకి క్లియర్గా సెలవిస్తుంది. ఎప్పుడైనా కూడా మనము ఏం చేయాలంటే, మొదటిగా మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకున్నట్లయితే అప్పుడు మనకి ఏమి అనుగ్రహింపబడిద్దంటే ఆయన జ్ఞానం మనకి అనుగ్రహింపబడిద్ది. ఆ మొదటి జ్ఞానం ఏంటంటే పవిత్రమైన జ్ఞానం అండి. ఈరోజు మనము జ్ఞానులు అని చెప్పుకొని మనము 10 మందికి మనం తెలియపరచక్కర్లేదు. నేను జ్ఞానుడిని, నేను జ్ఞానవంతురాలిని అని మనము 10 మందికి మనం చెప్పక్కర్లేదు.
మనము దేవుని ఎదుట జ్ఞానాన్ని పొందుకొని మనము పరిశుద్ధంగా పవిత్రంగా మనము జీవించినప్పుడు నిజంగానే మనం జ్ఞానవంతులమండి. ఎందుకంటే అది పైనుంచి దిగి వచ్చిన జ్ఞానము చాలా పవిత్రమైనది. దేవుని యొక్క జ్ఞానము పవిత్రమైనది. ఎందుకంటే ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలండి. మనము ఎలా కాపాడుకోవాలంటే మన శరీరాన్ని కూడా మనము పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి, చాలామంది ఏం చేస్తారు, పవిత్రంగా ఉండండి పవిత్రంగా ఉండండి అంటే వాళ్ళు వింటారు, కానీ ఆ పవిత్రత కొంతమంది పొందుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు, పవిత్రతను కాపాడుకోలేరు. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు. ఆయన్ని అనుసరించే మనం ఎట్లా ఉండాలి, పవిత్రులుగా మనం ఉండాలి. పవిత్రులుగా లేకుండా మనము దేవుని మనం వెంబడించలేమండి. అది మాత్రం నిజమేది. మొదటిగా పైనుండి మనము పొందుకునే జ్ఞానము పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. మనము కూడా పరిశుద్ధమైన జ్ఞానాన్ని, పవిత్రమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత అది ప్రతి వ్యక్తికి కూడా సంబంధించినది. అందుకనే మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని పౌలు కూడా తన పత్రికలో కూడా మాట్లాడతాడు. మన దేహము కూడా దేవునికి ఆలయమై ఉన్నదంటే ఇది ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడైన యెహోవా పాత నిబంధనలో కూడా మాట్లాడుతూ ఆయన యొక్క సన్నిధికి అన్యుడు ఎవడో కూడా ప్రవేశించినా కానీ వాడిని చావ కొట్టాలని దేవుడు మాట్లాడాడండి. వాడిని చావ కొట్టాలి. నా యొక్క మందిరములో ఎవడైనా అన్యుడు ప్రవేశించినప్పుడు వాడిని మీరేం చేయాలంటే వాడిని చావ కొట్టాలి వాడిని. ఎందుకంటే ఆయన మందిరము ఏంటిదంత పరిశుద్ధమైనదండి, పవిత్రమైనది. పవిత్రమైనదాన్ని అపవిత్రత చేయకూడదు. దేవునికి అది ఇష్టం కాదు. అది ఈ రోజుల్లో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే మన దేహము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దీంట్లో దేవుడు ఉంటున్నాడండి. దీన్ని మనము ఎలాగో మనం ఉంచుకోవాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దేహానికి మనము మనము దీన్ని పరిశుభ్రంగా మనం ఉంచుకుంటున్నాం. మనము మార్నింగ్ లేసామంటే ఫ్రెష్ అయ్యి మనము బ్రష్ చేసుకొని చాలా పరిశుభ్రంగా మనం ఉంచుకుంటాం ఈ దేహాన్ని. అలాగే మనలో ఉన్న తన ఆత్మను, తన నివాస స్థలాన్ని కూడా మనం పరిశుద్ధపరచాలి. మనం ప్రతి ఒక్క రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య జ్ఞానాన్ని పొందుకుంటూ, ప్రతి ఒక్క రోజు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క శక్తిని మనము పొందుకొని అలాగా మనము పరిశుద్ధంగా, పవిత్రంగా మనము జీవించాలి. అలా జీవించకపోతే దేవునికి కూడా మనం ఇష్టలుగా మనం ఉండలేమండి బహుశా. అందుకనే మొదటిగా ఏంటంటే ఆ పవిత్రమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అందుకని వెళ్ళి మనము ప్రార్థన వచ్చేసామంటే కాదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసి మనము మొదటిగా అడగవలసినది మనము అడిగి మనం పొందుకోవాలండి. అడిగి పొందుకోకపోతే మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. పొందుకోకపోతే ప్రయోజనం లేదండి. ఎవడి వద్దకు వెళ్ళండి, ఈ ప్రపంచంలో ఎవడి వద్దకు వెళ్ళినా కానీ ఏది మనం పొందుకోలేం. కానీ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనం అడిగినది మనం పొందుకుంటామని మనం నమ్మాలి. మనం నిశ్చయంగా ఈ లోకంలో మనము ఏ సహాయం కొరకు వెళ్ళినా, ఏ అక్కర కొరకు వెళ్ళినా, ఏ ఇబ్బంది పడుతూ ఎవరి వద్దకు వెళ్ళినా కానీ ఏది మనం బహుశా మనం పొందుకోలేము. కానీ దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం మనము పొందుకుంటాం అది. అందుకని మొదటిగా మనం అడగవలసింది ఏంటంటే పవిత్రమైన జ్ఞానాన్ని మనం అడగాలండి. ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఏంటంటే ప్రార్థన చేయడానికి పలానా సమయం అనేది ఉందా? ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి. దేవుడు ఇప్పుడే మెలకుగా ఉంటాడు. ఇప్పుడే ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, తక్షణ జవాబు వచ్చేస్తుంది అనేది వాక్యంలో ఎక్కడ కూడా మనకు రాయలేదు. దేవుడు 24 గంటల్లో ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క సమయము ఎప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తన బిడ్డలు, తన భక్తులు ప్రార్థిస్తారో అప్పుడు దేవుడు జవాబు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడండి. అలాంటప్పుడు
మనము అటువంటి పరిశుద్ధమైనది పవిత్రమైన జ్ఞానాన్ని మొదట మనము అడిగి మనం పొందుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచాలి. హల్లెలూయా. అలాగే చదివి నేను ముగిచ్చేస్తాను. పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎన్ని కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు చదవండి. చదివిన తర్వాత మీకు చాలా అర్థమవుతుంది దేవుడిచ్చే పైనుంచి ఇచ్చే జ్ఞానము ఎట్లా ఉంటుంది, ఆ జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారనేది ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాయించి ఇచ్చాడు. అది మీరు చదవండి. చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది నిజంగా మీలో జ్ఞానం ఉందా, జ్ఞానం లేదనేది. అప్పుడు తర్వాత మీకు అర్థమవుతుంది. మనం గొప్పలు చెప్పుకుంటే ఆ జ్ఞానం మనలో ఉందని కాదండి. మనం గొప్పలు చెప్పుకుంటే జ్ఞానం ఉందా, జ్ఞానం లేదండి ఎవరికి తెలియదు. అవి ఆ లక్షణాలు ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో ఆ లక్షణాలు నీలో ఉన్నట్లయితే నిజంగా నీలో జ్ఞానం ఉందని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. ఒకవేళ నీలో లేదనుకోండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ఆయన ఎవరిని కూడా నిన్ను గద్దించకుండా నీకు ధారాళంగా దయచేసే దేవుడు. అలాగే సొలొమోను అడిగి పొందుకున్నట్లుగా, దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగోలు అడిగి పొందుకున్నట్లుగా మనం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని మనం అడిగి పొందుకోవాలి. అట్లా పొందుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచి నిత్యము కూడా ఆయనతో మనము యుగములు కూడా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.